సృష్టిలోంచి ప్రేమ ఆవిర్భవించలేదు, ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది. ప్రేమ అనేది 2 అక్షరాల చిన్న మాటే, కానీ అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. ప్రేమకు కొలతలు లేవు, తరతమ భేదాలు లేవు. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ. కేవలం యువతీ యువకులదే కాదు, ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేటతెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక. ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రామ్తా గారు ప్రవచించిన దట్ ఎలిక్సిర్ కాల్డ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది, లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ దివ్య భావన, అది దైవ స్వరూపం. ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాజ్యలక్ష్మి. మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారు చెప్పిన ప్రేమ కానుక అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు, అసలు ప్రేమ అంటే ఏంటి, ఎలా దానితో మన నిత్య జీవితంలో దాన్ని ఎలా చూపించాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటున్నాము. ఇంకా మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాము. సృష్టించడం అంటేనే ఇవ్వగలగడం, ఇవ్వగలగడం అంటేనే ప్రేమించడం, ప్రేమించడం అంటేనే దైవం. కాబట్టి సృజనాత్మకత సృష్టించడమే ఆ దివ్య ప్రేమ. చూడండి ఫ్రెండ్స్, సృష్టించడం అంటే, క్రియేట్ చేయడం అంటే ఇవ్వడం అన్నమాట. ఒక క్రియేషన్ జరుగుతుంది కదా, అది ఇవ్వడం అవుతుంది. ఇవ్వడం అంటే ప్రేమించడం. మరి ప్రేమించడం అంటేనే దైవం, దైవమే ప్రేమ, ప్రేమే దైవం. మరి ఇదంతా కూడా సృజనాత్మకత సృష్టించడమే ఆ దివ్య ప్రేమ. ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో, ఏదైతే మనము సృజనాత్మకంగా చేస్తున్నామో అదే ఆ దివ్య ప్రేమ. మరి దైవం అంటేనే ప్రేమ అని చెప్తున్నాం కదా, దాని వెనుక ఉన్న యొక్క ఆ జ్ఞానం వెనుక ఉన్న యొక్క సత్యాన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైతే ఈ సత్యం అర్థమవుతుందో, అవగతం అవుతుందో, అప్పటిదాకా సంకుచిత మానసంగా పరిమితమై ఉన్న మనలో అద్భుతమైన జ్ఞానోదయం కలుగుతుంది. ఏది? దైవం అంటేనే ప్రేమ అనే జ్ఞానం వెనుక దాగి ఉన్న ఆ పరమార్థం, ఆ మహాసత్యం ఎప్పుడైతే మనకి అవగాహనకు వస్తుందో, ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మనలో ఉన్న అపరిమితమైన జ్ఞానోదయం కలుగుతుంది. ఒక అద్భుతంగా మనం తయారవుతాము. ఈ చిన్న దివ్య వాక్యం వెనుక దాగి ఉన్న సూక్ష్మం గురించి అర్థం చేసుకోగలిగితే, అప్పుడు మనకి ఏ ఆంక్షలు విధించకుండా, ఏమీ ఆశించకుండా ఎదుటివారికి మీరు ఇవ్వగలిగితే, మీ హృదయంలో ఒక అద్భుతమైన స్పందన, తృప్తి, ఆనందం పుట్టుకొస్తాయి. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకొని ఎదుటివారికి ఏ ఆంక్షలు లేకుండా మనం అది ఇస్తామో, అప్పుడు మన లోపల ఒక అద్భుతమైన భావన కలుగుతుంది, ఆ స్పందనలు కలుగుతాయి, ఒక ఆనందం కలుగుతుంది, ఒక తృప్తి కలుగుతుంది. ఆ మధురమైన భావన పేరు ప్రేమ అని మనకి అర్థం అవుతుంది. అక్కడేంటి? ఆ ప్రేమతత్వమే అని మనకి అప్పుడు అర్థమవుతుంది. నిజానికి ఎవరైనా ప్రేమలో పడ్డారంటే దాని అర్థం ఒకళ్ళకి ఒకళ్ళు మనస్సు పూర్తిగా ఇవ్వగలుగుతున్నారని. అందువలనే ఆ ప్రేమ బంధం అంత మధురంగా ఉంటుంది. ఆ ప్రేమ బంధం తెగిపోయిందంటే దాని అర్థం ఇద్దరిలో ఒకరు కేవలం పుచ్చుకోవడం మాత్రంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని. ఎప్పుడైతే అప్పటిదాకా ఒక అద్భుతంగా కొనసాగిన ప్రేమ ఒక్కసారిగా కట్ అయిందంటే, అంటే ఒకళ్ళు ఇవ్వడం ఆపేశారు అనుకోండి, వెంటనే అది కట్ అయిపోతుంది. అంటే ఎక్కువగా తీసుకోవడంలోనే ఆసక్తిని చూపిస్తున్నారు వాళ్ళు, ఇవ్వడంలో చూపించట్లేదని, ఇవ్వడంలో అంతగా ఆసక్తి చూపట్లేదని. ఆ భావనల మధ్య ప్రేమ చిగురించదు. ఎప్పుడైతే ఆ భావన వస్తుందో, వీళ్ళు నాకేమి ఇవ్వటం లేదు, ఇంకా వీళ్ళతో నాకేంటి ప్రేమ అని ఎప్పుడైతే ఆ భావన కలుగుతుందో, అక్కడ అసలు ప్రేమ అనేదే ఉండదు ఫ్రెండ్స్. అలాంటి వాతావరణంలో ఇవ్వడం అనే అద్భుతమైన దివ్యలీల కొనసాగదు. అసలు ఇంకా అక్కడ ఇవ్వడం ఏం జరుగుతుంది? ఎప్పుడు పుచ్చుకోవడమే ఉన్నప్పుడు ఇవ్వడం ఏముంటుంది? అప్పుడు ఆ కలయికలోని పవిత్ర బంధం అంతరించిపోతుంది.
ఇంకా అక్కడ ఏముంటుంది, ఆ బాండింగ్ అసలు నిలబడదు. అంటే ఎక్కువగా బంధాల్లో ఎలా ఉంటుందంటే తీసుకోవడమే ఉంటుంది, ఇవ్వడం ఉండదు. సో ఇచ్చినంత కాలం బాగుంటుంది, ఎప్పుడైతే అది ఇవ్వడం మానేస్తామో అప్పుడు అది కట్ అవుతుంది. ఆశించకుండా ఇవ్వగలగడం అనే అద్భుతమైన ఆ దివ్యలీల ఎంత మధురమైనదో ఒకసారి ఊహించండి. మరి అనంతమైన ఆ దైవం యొక్క దివ్య ప్రేమ ఇంకెంత ఉన్నతంగా ఉంటుందో ఊహించండి. మరి ఎప్పుడు ఏది ఆశించకుండా ఇవ్వడం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి. అలాగే ఆ దివ్య ప్రేమ, ఆ దైవము ఎలా తను ఆ ఏది ఆశించకుండా ఇస్తున్నాడో దాన్ని ఒక్కసారి అనుభూతి చెందండి అని చెప్తున్నారు. దివ్యత్వం మనకి కొలతలే లేకుండా, హద్దులే లేకుండా, లేదు అనేది లేకుండా, ఎప్పటికీ ముగిసిపోకుండా ఉండగలిగే అనంతమైన తన దివ్య ప్రేమని మనకి ప్రతినిత్యం పంచిస్తూనే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ప్రకృతి కానివ్వండి, విశ్వం కానివ్వండి, ఈ విశ్వమైనా ప్రకృతి అయినా ఏదైనా అంత దివ్యంలోనే ఉంది. ఇది ఎప్పుడూ కూడా మనకి మన నుంచి ఏమీ ఆశించకుండా అవి ఇవ్వడమే చేస్తున్నాయి. మరి ఎప్పుడూ ముగిసిపోవట్లేదు, ప్రతినిత్యం పంచిస్తూనే ఉన్నాయి అవన్నీ. ఎందుకంటే ఇవ్వగలగడమే ప్రేమ కనుక. అందుకే దైవం తన దివ్య ప్రేమను ప్రతినిత్యం కుమ్మరిస్తూనే ఉంటుంది. అందుకే దైవం ఏం చేస్తుంది, విశ్వం ఇప్పుడు ఏం చేస్తుంది, నిత్యం మనకి కాస్మిక్ ఎనర్జీని ఎందుకు ఇస్తుంది, ప్రతి క్షణం అది నిత్యం మనకి వస్తూనే ఉంటుంది. కాకపోతే మనం దాన్ని మన ఆలోచనలతో మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు గమనించలేం కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీని మనం గుర్తించగలుగుతున్నాం. అంటే ఎప్పుడు ఆ విశ్వం మనకి ఎప్పుడు నిత్యం ఇస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం ఏం చేయాలి అంటే ప్రేమ దైవం అని తెలుసుకొని ఆ జ్ఞానం యొక్క కోణంలోంచి సత్యాన్ని పునర్వీక్షిస్తే సృష్టిలో జరిగిన ప్రతి పరిణామ క్రమం కేవలం ప్రేమకు ప్రతిరూపమే అని మనకి అవగతం అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ స్థితిలో చూస్తామో అప్పుడు సృష్టిలోని ప్రతిదీ ప్రేమకు ప్రతిరూపమే అని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అసలు సృష్టించడం అంటేనే ఇవ్వగలగడం అంటేనే ప్రేమించడం అంటేనే దైవం. కాబట్టి సృజనాత్మకత సృష్టించడమే ఆ దివ్య ప్రేమ లీల. చూడండి ఫ్రెండ్స్, ఆ క్రియేటివిటీ అనేది ఆ దివ్యత్వానికి, ఆ ప్రేమకి సంబంధించినది. ఇంకా ఈ లోకం శూన్యంగా ఉన్నప్పుడు ఎంత క్రియేషన్ జరిగింది. ఇప్పుడు ఈ సృష్టిలో ముందు ఇదంతా క్రియేషన్ అయ్యింది, ఆ తర్వాత లోకాలు క్రియేట్ అయ్యాయి. ఎన్ని క్రియేషన్ జరిగింది, ఎంత ఉద్భవం జరిగింది ఈ భూమి మీద, ఎన్నో అద్భుతమైనవి జరిగాయి. మరి ఇదంతా కూడా ఆ ప్రేమలోంచి, అంటే ఇక్కడ అన్నీ ఆ ప్రేమలోంచి పుట్టుకొచ్చినవి. ఇక్కడ ఏది కూడా ఏదో సాధించాలి, ఎవరినో ఇది చేయాలని కాదు. ప్రతిదీ ఒక అద్భుతమే. కింద తలాలైనా పైలోకాలైనా అన్నీ అద్భుతమైనవి. ఇవన్నీ కూడా ఆ ప్రేమలోంచి క్రియేషన్ అయినవి అన్నమాట. అంటే ఈ క్రియేటివిటీ అంటేనే ప్రేమ అంటేనే సృజనాత్మకత. మరి అందుకే అన్నిటిలోంచి వచ్చినవి అవి. మీకు తెలిసినా తెలియకపోయినా ఈ సృష్టిలో పుట్టుకొస్తున్న ప్రతి కొత్త క్షణం, ప్రతి కొత్త నిమిషం, అంతకు ముందు క్షణం, నిమిషం యొక్క ప్రేమ సృష్టి. ప్రతిదీ కూడా ఈ క్షణం కానివ్వండి, ఇంతకు ముందు జరిగింది కానివ్వండి, ఏదైనా సరే ఈ సృష్టిలోదే, ఈ సృష్టి నుంచి వచ్చిందే. నవ్య కాంతులు విరజిల్లుతూ వచ్చే ఉదయించే సూర్యుడు కానివ్వండి, పౌర్ణమి చంద్రుడు కానివ్వండి, అన్నీ కూడా ఆ ప్రేమలోంచి, ఆ సృష్టిలోంచి వచ్చినవే. మీరు ఇంకా గుర్తించలేకపోతున్నారా? మీ జన్మలో మీ ప్రతి కొత్త కోణం జీవితం మీకు అందిస్తున్న ఒక ప్రేమ కానుకే. మనం కానీ మన జీవితం పట్ల ఎరుక స్థితిలో ఉంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మనకు ఆ జీవితం మనకు అందించిన ఒక అద్భుతమైన జ్ఞానం కానివ్వండి, అది కానుక అనుకోండి, ఏదైనా సరే. మీ జన్మలో మీకు అందివ్వబడుతున్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి అవకాశం, ప్రతి శ్వాస జీవితం మీకు అందిస్తున్న ఒక అద్భుతమైన వరమే. ప్రతి క్షణం, ప్రతి శ్వాస, మనం తీసుకునే ప్రతి శ్వాస, వదిలే ప్రతి శ్వాస అన్నీ కూడా ఒక అద్భుతమైనవే. జీవితం మీకు అందిస్తున్న ఒక అద్భుత వరం, ఒక మహాప్రసాదం. ఆ జీవితం మనకి ఇచ్చింది. ఆ దివ్య ప్రేమకు ఒక ప్రతిరూపమే. మీ భాషలో వర్ణించాలంటే మీరు అనుకునే ఏదైనా కానివ్వండి, మన జీవితంలో ఏదైనా సరే ప్రతిదీ ఒక అద్భుతమే. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కరికి దక్కకుండా ఈ ప్రేమ తప్పించుకుంటూ ఉంటుందట. ఈ రహస్యం తెలియకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థ ప్రయత్నాలే. అసలు ప్రేమ అంటే ఏంటనేది సరైన అవగాహన లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే అవుతుంది.
ఈ ప్రేమ కోసమే ఎన్నో భీకర యుద్ధాలు జరిగాయి, ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి. వీటి కోసం చాలా జరిగాయి ఫ్రెండ్స్. మనం చరిత్రను తిరిగేసుకుంటే ఈ ప్రేమ కోసం ఎన్నెన్నో జరిగాయి. మన చరిత్రని కానీ ఒక్కసారి చూసుకుంటే జీవితానికి అసలైన విలువ ప్రేమ మాత్రమే. ప్రేమ లేని జీవితం ఆత్మ లేని శరీరం లాంటిది. అసలు విలువైన అర్థం ఏంటి? ఆ ప్రేమే. అందుకే మన పురాణాల్లో కూడా రాధాకృష్ణులు కానివ్వండి, వాళ్ళదంతా ప్రేమతత్వమే ఉంటుంది. వాళ్ళని ప్రేమకు ప్రతీకలుగా చెప్తారనమాట, ఇద్దరు ఒకరితో ఒకరు. మరి ప్రేమకు అంత విలువ ఎందుకుంది? ఎప్పుడైతే ఎదుటివాడు నాకే ఇచ్చాడు, నాకు ఎంత లాభం ఎంత నష్టం, అతని వల్ల నాకు లాభం ఎక్కువ నష్టం ఎక్కువ మొదలగు వ్యాపార పోకడలన్నీ పక్కన పెట్టి ఇవ్వడం, కేవలం ఇవ్వగలగడం కోసమే అయినప్పుడు, అంటే ఇవ్వడం అనే అద్భుతమైన దివ్య చర్య కేవలం ఆనందం పొందడం కోసం మాత్రమే అయినప్పుడు అసలైన ప్రేమ అనే మధుర భావనను రుచి చూడడం సాధ్యం అవుతుంది. ఇతరుల నుంచి నాకేం లాభం వస్తుంది, నేను ఎంత పొందుతున్నాను, నా వలన వాళ్ళకేం లాభం వస్తుంది, ఏమిస్తున్నాను, ఏం పోతుంది, ఇవన్నీ ఈ ధోరణులను పక్కన పెట్టి కేవలం ఇవ్వడం మాత్రమే చేస్తూ ఆ భావాన్ని మనం ఎప్పుడైతే అనుభూతి చెందుతూ ఉంటామో దాన్ని చక్కగా చూడగలుగుతాము. ఆ ఫీలింగ్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రతి క్షణం కూడా ఆ పనిని చేస్తూ ఉన్నప్పుడు ఆ భావాన్ని, ఆ మధుర భావాన్ని అనుభూతి చెందుతాం ఫ్రెండ్స్. అంటే మన దినచర్య ఇప్పుడు సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, సూర్యుడున్నాడు, ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తను ఇవ్వడమే కానీ మన నుంచి ఏమి తీసుకోవట్లేదు కదా. నిరంతరం తన పనిని తాను ఎందుకు చేస్తున్నారు? కానీ అది ఇవ్వడంలోనే అందుకే సూర్య భగవానుడు అయ్యాడు. వాళ్ళంత గొప్ప స్థితి, ఆ ప్రేమని ఇస్తున్నారు మనకి. ఆ వెలుగు లేకపోతే మనం అసలు ఉండగలుగుతామా? ఆ ప్రాణశక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సూర్యుడి నుంచే వస్తుంది. మరి వాళ్ళు ఏం ఆశించి మనకు ఆ ప్రాణశక్తిని, ఎందుకు నేను వీళ్ళకి ఒకరోజు ఇవ్వకపోతే ఏమవుతుంది, వీళ్ళు నాకేమి ఇస్తున్నారు అని మనం అనగలుగుతున్నామా? అని సూర్యుడు అనుకుని ఉంటే మనం ఇంత అద్భుతంగా ఈ భూమి మీద జీవించగలిగే వాళ్ళం మా ఫ్రెండ్స్. కానీ మనం ఏం చేస్తాం? కొంచెం ఎండలు ఎక్కువైతే తిట్టుకుంటూ ఉంటాం, ఏదో జరిగిపోతుందని బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటాం. కానీ అక్కడ వాళ్ళు ఏదైతే ఆ మధుర భావాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు వాళ్ళు, మనం కూడా ఆ స్థితుల్ని, ఆ మధుర భావాలను మనం ప్రతి దినచర్యలో మనం చూసుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది నేను దేవునికి దగ్గర అవ్వాలని, దేవుని సాన్నిహిత్యం పొందాలని అంటుంటారు. చాలామంది అనుకుంటుంటారు కదా, పూజలు ఎక్కువ చేసేస్తే దేవుడికి దగ్గరగా వెళ్తాము, ఆయనలో ఐక్యం అవుతాము అని చెప్పేసి. కానీ వాస్తవానికి అలాంటి స్థితులు ఏవి ఉండవు. అసలు ఆ దగ్గర అవ్వడం, ఐక్యం అవడం ఉండవు. వీటన్నింటికన్నా అద్భుతమైన స్థితి దేవుడిగా ఉండగలగడమే. మరి ఎలా? ఎప్పుడైతే మనం దేవునిగా, దైవత్వంగా ఉండడమే చేయాలి. దేవుడిగా ఎలా ఉండగలుగుతారు? లాభాపేక్ష లేకుండా ఇవ్వగలిగి ప్రేమించగలగడమే. అలా చేసినప్పుడే మీరు అసలైన దేవుడిగా ఉండగలుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఏ లాభము ఆశించకుండా ప్రేమించగలిగినప్పుడు మాత్రమే ఆ దైవంగా మనం ఉండగలుగుతాము. అది ఏదైనా సరే. సో అది మనమే తెలుసుకోవాల్సిన విషయం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ ఇలాతలం మీద మీ జీవితం ముగిసిపోయినప్పుడు మీరు దేవుని ప్రేమలోంచి బయటపడిపోయామని అనుకుంటారు. కానీ నిజానికి దాని అర్థం దేవుడు మిమ్మల్ని ప్రేమించకుండా మధ్యలోనే తప్పుకున్నారని కానే కాదు. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ జీవితం అయిపోయాక దేవుడి నుంచి విడిపడిపోయాం అనుకుంటాం. కానే కాదది. అంటే మనం దేవుడు మనల్ని ప్రేమించకుండా మనల్ని పక్కకు పంపించేశాడు అని అనుకుంటాం అన్నమాట. అసలు దాని సరైన అర్థం ఏంటంటే ఆ దైవం స్వయంగా నేనేనని, ఆ దైవంతో ఎప్పుడూ పవిత్ర సంగమం అయి ఉన్నానన్న దివ్య స్పృహ పూర్తిగా మీరు మర్చిపోయారని మాత్రమే. ఇలా అనుకున్నామంటే ఆ దివ్యత్వంతో నేను కట్ అయిపోయి ఉన్నాను, కనెక్షన్లో లేను అని మనం అనుకోవడమే. అంటే మనలో ఆ దైవం వేరుగా ఉందని భావనలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే నేను ఆ దైవంతోనే కలిసి ఉన్నాను, నేనే ఆ దైవాన్ని అని ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు రావు.
ఏ క్షణమైతే ఆ దైవం నేను వేరువేరు అనుకుని ఆ దివ్య ప్రేమకు నేను పాత్రుణ్ణి కాదు అనుకుంటారో ఆ క్షణంలో ఆ రీతిగానే జరుగుతుంది. మనం ఎప్పుడు అనుకుంటాము నేను దైవం వేరువేరు, అసలు దైవంతో నాకేంటి పోటీ, నేను భగవంతుతో ఇదవ్వకూడదు అని ఎప్పుడైతే అనుకుంటారో ఆ దివ్య ప్రేమకి నేను పాత్రుణ్ణి కాదు, నేను అర్హుడిని కాదు, అర్హురాల్ని కాదు అని అనుకుంటారో అప్పుడే ఆ క్షణంలో మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం రాధాకృష్ణుని తీసుకుంటే, కృష్ణుడు ఒకసారి తన బాగా తలనొప్పిగా ఉందని చెప్పేసి ఉంటే అందరూ ఆయనకున్న భార్యలందరూ కూడా ఎన్నో ఉపచారాలు చేస్తారనమాట. రకరకాల ఔషధాలు, కషాయాలు తెచ్చిస్తారు, అది తలకి అది పూస్తారు, ఏవేవో ఔషధాలు తెచ్చి చేస్తారు. కానీ ఆయన తలనొప్పి తగ్గదు. మరి అప్పుడు అడుగుతారనమాట, అసలు ఆయన నువ్వు పరమాత్మవు కదా, ఈ తలనొప్పి తగ్గే మార్గం కూడా నీకు తెలుసు, అదేంటో చెప్పు అంటే, ఎవరైతే వాళ్ళ పాదాలకు అంటిన ధూళిని తీసి నా తలకి రాస్తారో, నా నుదుటికి రాస్తారో అప్పుడు నా తలనొప్పి తగ్గుతుందంటే అందరూ భయపడతారు. ఆయన భార్యలు, ఆయన అష్టభార్యలు కూడా అమ్మో మేము అలా చేస్తే మాకు నరకం వస్తుంది, మేము అంత పాపానికి మేము ఒడిగట్టము, నువ్వు భగవత్ స్వరూపానివి, నీకు మేము అలా చేయకూడదు అని చెప్పన్నప్పుడు అని ఎవరు ముందుకు రారు. అప్పుడు రాధ తనకి ఏం జరిగినా పర్వాలేదు, ఎందుకంటే నేను కృష్ణుడు వేరు కాదు, మేమిద్దరం ఒకటే, నాలోనే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడిలో నేనున్నాను అని ఆమె తన పాదధూళి నాకేం జరిగినా పర్వాలేదు, నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నాను, నాకు అటువంటి భావన నాలో లేదు అని ఆమె అప్పుడు తన పాదాల ధూళిని తీసి రాసినప్పుడు అది ఆ తలనొప్పి తగ్గుతుంది అనమాట. అంటే అక్కడ వాళ్ళందరూ వేరువేరు భావనలతో ఉన్నారు. ఆయనకు భార్యలైనా సరే, ఆయన్ని మేము ప్రేమిస్తున్నాము, మాకు ఆయన అంటే గౌరవం అభిమానం అన్నా సరే వాళ్ళు వేరే తత్వంలోనే ఉన్నారు. కానీ అక్కడ రాధ ఆ స్థితిలో లేదు. తనే అసలు కృష్ణుడు నేను వేరు అనే భావన ఆవిడలో లేదు. అందువలన ఆవిడ అంత ధైర్యంగా ఆ పని చేయగలిగింది. ప్రేమ అంత విలువైంది కాబట్టి ఇప్పటికీ మానవుడు ఆ ప్రేమ కోసమే పరితపిస్తూ ఉన్నాడు. అంతదాకా ఎందుకు, మీరు మీ బాంధవ్యాల్లో ప్రేమ పొందడం కోసమేగా అంతగా తపన పడేది. చూడండి ఫ్రెండ్స్, మరి మన బాంధవ్యాల్లో మనం ఆ ప్రేమ కోసమే కదా తపన పడేది. ప్రేమ కోసం, ప్రేమించే వ్యక్తి కోసం మీరు వెతుకుతూనే ఉంటారు కదా. మనల్ని ఎవరు ప్రేమించకపోతే ఎంత బాధపడతాము కుటుంబ సభ్యులు. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలి అని మీరు తప్పించట్లేదా? మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ జీవితాల్లో చక్కగా ప్రేమను పొంది సుఖంగా సంతోషంగా ఉండాలని మీరు అనుకుంటారు కదా. మన పిల్లలు మనల్ని ప్రేమించాలని, మనము మన తల్లిదండ్రులను ప్రేమించాలని, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనం ఎప్పుడు అనుకుంటాం కదా. మీరు ఒకరినొకరు అభినందించుకోవడానికి వాడుకునే గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి ఉంటాయి కదా, అవి మనం ఇస్తుంటాం కదా, అవి కూడా ప్రేమ సందేశాలతోనే నిండి ఉంటాయి కదా. ఇక్కడ రామ్తా చెప్తున్నారు ఇదంతా మీరు ఎలా ఉంటారు అనేది. దైవం అంటేనే ప్రేమ అనే దివ్య జ్ఞానం వెనుక దాగి ఉన్న రహస్యం తేటతెల్లమైతే, అసలు దైవం అంటేనే ప్రేమ అనే దివ్య జ్ఞానం వెనుక ఉన్న ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే, దేవుడు అంటే ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు కాదు అని మనకి తెలిసిపోతుంది. నా గురువు కూడా ఇవ్వగలగడం అనే ఒక అద్భుతమైన ఆభరణం కలిగి ఉన్నారు. నా గురువు కూడా తనకు గతాన్ని పూర్తిగా విడనాడి పూర్తిగా ప్రేమని పంచి ఇవ్వగలిగేవారుగానే తన జీవితంలోని ఆఖరి రోజు వరకు కూడా ప్రేమని, జ్ఞానాన్ని, తన సంపదని అన్నింటినీ ఇచ్చారు. అంటే ఆయన ఇంకా తను ఏమి మిగుల్చుకోవాలా, అంతా ఆ శిష్యునికి తన దగ్గర ఉన్న సంపదని, అంటే జ్ఞాన సంపద కానివ్వండి ఏదైనా సరే అంతా ఇచ్చారనమాట. మనం ఇప్పటిదాకా ప్రేమ యొక్క మాధుర్యం గురించి, ప్రేమకి దివ్యత్వానికి ఉన్న సంబంధం గురించి మానవుడికి తెలియని ఎన్నో రహస్యాలను ఛేదించి చర్చించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కూడా అసలు ప్రేమ అంటే ఏంటి, దాని మాధుర్యం ఎలా ఉంటుంది, ఆ దివ్యత్వం ఎలా ఉంటుంది, మరి దానికి ఆ దివ్యత్వానికి మానవుడికి గల సంబంధం ఏంటో మనకి ఇప్పటివరకు చాలా వివరంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ క్రమంలోనే యావత్ సృష్టి ఆ ప్రేమకు ప్రతిరూపం అని కూడా తెలుసుకున్నాం. మరి ఇదే పద్ధతిలో మరి ఈ సృష్టి అంతా కూడా ఆ ప్రేమకు ప్రతిరూపమే, ప్రేమతోనే జరిగింది ఈ సృష్టి అంతా కూడా అనేది కూడా తెలుసుకున్నాం మనం. ప్రేమే దైవం అయినప్పుడు, ఆ దైవం మానవుడు అయినప్పుడు, ప్రతి మానవుడు ప్రేమ స్వరూపమే కదా. మరి ప్రేమే దైవం అయినప్పుడు, ఆ దైవమే ప్రేమ అయినప్పుడు ప్రతి మానవుడు కూడా ఆ ప్రేమ స్వరూపమే కదా.
అందుకే అద్భుతమైన ప్రేమమూర్తి అయిన మానవుడు ఆ ప్రేమను క్షేత్రపరంగా ఎలా వ్యక్తపరచుకోగలడు అంటే తన సహదేవుళ్ళతోటి, నేను దైవాన్ని నా ఎదురుగా ఉన్న దైవాలతోటి ఆ సహజీవులకు ప్రేమని ఎలా అందివ్వగలుగుతామో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. మరి ఇప్పటివరకు ఏం చెప్తున్నారంటే తనలో ఉన్నది తెలుసుకొని తన దైవత్వం, తన సహదేవులతోటి, తన సహజీవులతోటి, వాటితోటి ఎలా తన ప్రేమని పంచుకోగలుగుతున్నాడో దాని గురించి కూడా చెప్తున్నారు. అంటే స్వయం సాక్షాత్ ఆ దైవం మానవుని రూపంలో ఈ భూతలంలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ తనకి ఏర్పడిన అనేక బాంధవ్యాలతో ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలుసుకుందాం. మరి తనే స్వయంగా దేవుడయ్యి తనే సాక్షాత్తు భగవంతుడైనప్పుడు ఈ భూమి మీదకి మానవ రూపం దాల్చి వచ్చినప్పుడు తన సహచరులతోటి, తన అందరితోటి ఆ బాంధవ్యాలతో ఎలా ఉంటున్నాడు, ఎలా వ్యక్తం చేసుకుంటున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. అందుకే రామ్తా ఏం చెప్తారంటే నేనే రాముడిని అంటారు. ఎందుకంటే రాముడితో ఎందుకు ఆయన చేశారంటే రాముడు విష్ణుమూర్తి అవతారంగా రామావతారం మానవ జన్మ తీసుకున్నారు. ఆ మానవ అవతారంలో ఆయన అందరినీ ఎలా చూశారు, ఎలా జీవించారు, తనలోని దైవత్వంతో ఆయన ఎంత అద్భుతమైన పనులు చేశారు. ఆయన ఎక్కడా కూడా తన దివ్య శక్తిని ఉపయోగించలేదు, తన అద్భుతాలను ఎక్కడా చూపించలేదు. కానీ అంత గొప్పగా ఎలా జీవితం, మరి రాక్షసుల్ని సంహరించడం అంటే ఒక మానవుడికి ఎలా సాధ్యమవుతుంది? మరి అన్ని సంవత్సరాలు ఆ అరణ్యాల్లో జీవించగలిగాడంటే ఒక మానవుడిగా ఎలా సాధ్యమైంది? మరి అన్ని మృగాల నుంచి, ఎన్నో ఆపదల నుంచి ఎంతమందినో కాపాడుతూ ఎంతోమందికి ఆ ప్రేమ తరంగాలను ఇవ్వగలిగాడంటే ఎలా సాధ్యమైంది? అంటే ఒక మానవుడిగా ఉంటూ ఆ బాంధవ్యాల్లో ఏ బాంధవ్యాన్ని కూడా ఆయన తెగకొట్టుకోలేదు. తన మీద వ్యతిరేక భావనలు ఉన్న వాళ్ళతో కూడా ఆ బంధాన్ని చక్కగా నిలుపుకోగలరు. అంటే ఒక దైవత్వ స్థితిలో ఉన్న వ్యక్తి ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు తన సహదేవులతోటి, అంటే ఆయన అందరిలో ఉన్న దైవత్వాన్ని చూడగలిగారు కాబట్టి అంత అద్భుతంగా ఉన్నారు. అది వాళ్ళు మనకి చేసి చూపించారు. అందుకే ఎప్పుడూ కూడా నేనే రాముడిని అంటారు రామ్తా గారు కూడా. ఆయన నేను వేరు కాదంటారు. అంటే ఇది దీని గురించి మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన చెప్పిన మాట అది. అంటే ఒక దైవము తన సహదేవులతో ఎలా ఉంటుంది, ఆ బాంధవ్యాల్లో ఎలా ఉండాలి అనేది మనకి చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీ తల్లిదండ్రులలో మరొకరో ఎందుకు గుర్తించాలి? మనం ప్రతి ఒక్కళ్ళు మనల్ని గుర్తించాలని అనుకుంటాం, ఒక ఇమేజ్ కావాలనుకుంటూ ఉంటాం. ఒక ఇమేజ్ ఉంటుంది మన లోపల, ప్రతి వ్యక్తికి కూడా ఒక ఇమేజ్ ఉంటుంది, కానీ దాన్ని మనం పట్టించుకోము. అతనికి కేవలం యాటిట్యూడ్ మాత్రమే ముఖ్యమని తెలుసుకుంటాం. యాటిట్యూడ్ అంటే నీ మీద నీకు ఉండే అభిప్రాయం, ఇమేజ్ అంటే ఎదుటి వాళ్ళకి నీ మీద ఉండే అభిప్రాయం. చూడండి ఫ్రెండ్స్, ఒక మాస్టర్కి ఇమేజ్ ఉండదట. ఒక మాస్టర్ అనేవాడికి ఏ ఇమేజ్ ఉండదు, యాటిట్యూడ్ ఉంటుంది. అంటే యాటిట్యూడ్ అంటే మన మీద మనకు ఉండే అభిప్రాయం. ఇమేజ్ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళకి మన మీద ఉండే అభిప్రాయం. అంటే ఇక్కడ ఏంటి, ఒక యాటిట్యూడ్ అంటే నా ప్రవర్తన, నా బిహేవియరు, నేను ఒక దానికి అలవాటు పడి ఉంటాను, అది నా వ్యక్తిత్వం అనుకోండి, అది వ్యక్తిత్వం అనుకోండి. అదే ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది? ఎదుటి వాళ్ళు ఓహో వీడు పలానా, వీడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అనే ఒక అభిప్రాయం ఉంటుంది చూసారా, దాన్ని ఇమేజ్ అంటారు. అంటే గుర్తింపు లాంటిది. ఇప్పుడు ఇంకా చక్కగా మన బాంధవ్యాల్లో ఉన్న రిలేషన్స్ గురించి ఇప్పుడు మనకి చెప్పబోతున్నారు. మరి ఈ బాంధవ్యాల్లో ఎలా ఉంటుంది ఆ ప్రేమ అనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.